మహిళల ఆర్థిక సామాజిక సాధికారతే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మంత్రి సీతక్క తెలిపారు. మహిళా శక్తికి వందనం చేస్తూ గ్రామీణ ప్రాంతాల్లో బలంగా ఉన్న మహిళా సంఘాల మాదిరిగా పట్టణాల్లో కూడా వాటిని బలోపేతం చేయాలని ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. హైదరాబాద్లో జరిగిన 13వ స్త్రీనిధి సర్వసభ్య సమావేశంలో మంత్రి పాల్గొన్నారు. మైక్రో ఫైనాన్స్ సంస్థల దోపిడీకి అడ్డుకట్ట వేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం స్థాపించిన స్త్రీనిధి సంస్థ నేడు గొప్ప స్థాయికి చేరుకుందన్నారు. దీనికి ప్రతి మహిళా కృషి కారణమని ఆమె ప్రశంసించారు. ప్రస్తుతం స్త్రీనిధిలో 5,017 కోట్ల రుణ నిల్వ ఉండగా 2024-25 ఆర్థిక సంవత్సరంలో 154 కోట్ల నికర ఆదాయం సాధించడం అభినందనీయమన్నారు. వాటాదారులకు 14% డివిడెండ్ ప్రకటించడం మహిళా శక్తికి నిదర్శనమని ఆమె తెలిపారు. మనసు విప్పి మాట్లాడుకునేదానికి మా అక్క చెల్లెలందరూ ఒక దగ్గర కూర్చుంటారు. వాళ్ళు డబ్బుల గురించే మాట్లాడుకున్నా కూడా నీలో ఉన్న బాధ ఆవేదన పంచుకోవడానికి ఒక అక్క చెల్లె తోడుంటది ఇందులో ఈ సంఘంలో. కాబట్టి ఇక్కడ ఎవరు ఒంటరి వారు కాదు, మీకు మీరున్నారు, మన ప్రభుత్వం ఉంది. కాబట్టి మంచిగా నిర్వహించాలి. మళ్ళీ మనం ఒక పెద్ద సభ కూడా పెట్టుకునేది ఉంది. ఈ లోపు మేము డీప్ గా లోతుగా రివ్యూ చేస్తాం. ఎవరైనా ఫ్రాడ్ చేస్తే తీసేసే అధికారాన్ని కూడా మీకే ఇస్తుంది. సంఘాలలో కావచ్చు, మీడియా సంస్థల నుంచి కావచ్చు, ఖచ్చితంగా మీరు కంప్లైంట్ చేయండి, పరిశీలిస్తాం.